హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు మన నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక్క కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%కు సమానం అయిన ఆ కోణం అంటే ఏంటి? ఇది మనకి ఈ బిట్ అనేది రేఖాగణితం చాప్టర్ నుంచి వచ్చింది. సో ఒక కోణం యొక్క పూరక కోణం, సంపూరక కోణం. మనకి పూరక కోణం అంటే ఏంటి, సంపూరక కోణం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మనకి 2 యాంగిల్స్ మొత్తము, సో x1 x2 2 యాంగిల్స్ అనుకుంటే ఈ 2 యాంగిల్స్ మొత్తం 90 అయితే అవి పూరక కోణాలు. వీటిని x1 x2ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. 2 యాంగిల్స్ మొత్తం 90 అవ్వాలి. అలా కాకుండా సేమ్ 2 యాంగిల్స్ మొత్తము మనకి 180కి ఈక్వల్ అయితే వాటిని సంపూరక కోణాలు అంటారు. అంటే x అనేది ఒక యాంగిల్ అనుకుందాం. దీని యొక్క పూరక కోణం అంటే ఏమవుతుంది అంటే x1 ప్లస్ x2 90 అనుకున్నాం కదా. సో ఇది x1, ఈ x2 కావాలంటే మనకి ఈ x1ని యువతల వైపుకి తీసుకెళ్తే x2 ఈక్వల్ టు 90 మైనస్ x అవుతుంది. అవునా? ఇది x యొక్క పూరక కోణం. అలానే ఈ x1 యొక్క సంపూరక కోణం అంటే x1 ప్లస్ x2 ఈక్వల్ టు 180కి ఈక్వల్ కాబట్టి అప్పుడు ఆ సంపూరక కోణం ఏమవుతుంది మనకి x2 ఈక్వల్ టు 180 మైనస్ x అవుతుంది. సేమ్ ఇదే కోణానికి సంపూరక కోణం. అంటే ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి లెక్కలో చూడండి. ఒక కోణం యొక్క పూరక కోణం దాని సంపూరక కోణంలో 25%కు సమానం. అంటే x1 అనేది ఒక కోణం, దాని యొక్క పూరక కోణం అంటే 90 మైనస్ x అనేది అదే కోణం యొక్క సంపూరక కోణంలో అంటే 180 మైనస్ xలో 25%. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం సింప్లిఫై చేసి 90 మైనస్ x ఈక్వల్స్ టు 180 మైనస్ x ఇంటూ, సో ఈ 25%ని మనం పర్సెంట్ తీసి 25/100 రాసుకుంటే ఈ 25 అనేది 100లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో అప్పుడు ఈ 4ని మనం ఇటు తీసుకుని రండి. ఈక్వల్టీకి ఇవతల వైపు తీసుకొచ్చి ఇక్కడ డివిజన్ చేస్తుంది కాబట్టి ఇవతల వైపు వచ్చినప్పుడు మల్టిప్లై అవుతుంది. అంటే 90తో మల్టిప్లై చేస్తే మనకి 360 మైనస్ 4x ఈక్వల్స్ టు 180 మైనస్ x అవుతుంది వాల్యూ. ఇక్కడ 360 ఉంది, ఇక్కడ 180 ఉంది. ఈ 180ని మనం 360 వైపు తీసుకెళ్తే ఇటువైపు ప్లస్ ఉంది కాబట్టి ఇవతల వైపు వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది. అంటే 360లోంచి 180 తీసేస్తే మనకి 180 మిగులుతుంది. అండ్ ఇక్కడ మనకి మైనస్ 4x ఉంది, ఇవతల వైపు మైనస్ x ఉంది. సో ఈ మైనస్ 4xని ఇవతల వైపు తీసుకొస్తే ఈక్వల్ టు ఇవతల వైపు ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. సో ప్లస్ 4x అండ్ మైనస్ x, ఇంకా మనకి ఏం మిగులుతుంది 3x మిగులుతుంది. ఈ 3 అన్నది 180లో 60 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఆ x అన్న వాల్యూ వచ్చేసి 60 ఆన్సర్.